సంగంలోని చౌడమ్మ ఆలయం వద్ద జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఎన్టీఆర్, పీఎం మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. చేనేత బంధువు ప్రగడ కోటయ్య జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ప్రకటించడం పట్ల చేనేత కార్మికులందరూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చేనేత కార్మికులు, అనుబంధ వృత్తుల వారికి కూటమి ప్రభుత్వం 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలుస్తుందని అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆప్కా ద్వారా చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. చేనేత రంగానికి ప్రోత్సాహకం అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే స్థానిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు మాఘం గిరిబాబు, దండే పెంచలయ్య, కుండా సుబ్బారావు, మోహన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా సంగం మండలం సంగం టౌన్ నందు ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని చేనేత కార్మికులందరూ కలిపి, అంటే వివిధ కులాలు ఉంటారు ఈ చేనేతలో, అన్ని కులాలను కలుపుకొని అందరూ చేనేత వర్గంగా ఏర్పడి అమ్మవారి సన్నిధిలో సంగం టౌన్లో ఈ యొక్క చేనేత కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. పోయిన నెలలో చేనేత బాంధవుడు, చేనేతలందరికీ పెద్దగా ఉన్నటువంటి ప్రగడ కోటయ్య గారు ఆయన జన్మదినోత్సవాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందం. మరియు అదేవిధంగా గతంలో చేనేత కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆదుకున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కొంత నిర్వీర్యం చేసినప్పటికీ ఈరోజు ప్రతి ఒక్కరికి చేనేత మీద ఎవరైతే లబ్ధి పొందుతూ, ఎవరైతే చేనేత పనిలో ఉన్నారో ఉపవృత్తులు ఉండే వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా మంత్రి గారైనటువంటి ఆనం రామనాయుడు గారు వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలు జమ అయ్యేదానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈరోజు దాదాపు కొన్ని వేల మందికి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ యొక్క లబ్ధి ఈ తుఫాన్లు ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి చేనేత కార్మికులకి చాలా ఉపయోగకరంగా తయారవుతుంది. ఇంకొక విధంగా ఏంటంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల చేనేత కార్మికులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళందరికీ ఆప్కో ద్వారా కొన్ని చేనేత వస్త్రాలు కూడా సేల్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా చేనేత కార్మికులు ఆదుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తున్నాం. మరొకటి, ఈ యొక్క నెలలో ఒక పండగ వాతావరణం చేనేత కార్మికులందరికీ కూడా, మాకు పెద్ద పండుగ ఎట్లా వస్తుందో ఆ విధంగా పండగ వాతావరణం మాదిరిగా చేనేత కార్మికులందరికీ ఇది ఒక పండుగ అని చెప్పుకోవాలి. ఇటువంటిది సహకరించినందుకు మన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా మా మంత్రి గారు ఆనం రామనాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.